ఈ వీడియోలో జి సూర్యప్రకాష్ ఆయనది పశ్చిమ జర్మనీ అండి. ఆయన అనుభవం గురించి తెలుసుకుందాం. శ్రీ జి సూర్యప్రకాష్ పశ్చిమ జర్మనీలో తల్లిదండ్రులతో చెల్లెలతో కలిసి ఉంటూ చదువుకుంటున్నాడు. అతడు 1985లో మన దేశానికి రాగానే కేవలం తన వారి బలవంతం మీద షిరిడీ వెళ్ళాడు. అక్కడ సంస్థానంలో కాలు పెడుతూనే పెద్ద సాయిబాబా పటం, దాని క్రింద నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి ఉంచుతాను అన్న వాక్యం చూశాడు. ఎంత యత్నించినా దాని నుండి దృష్టిని గ్రహించుకోలేకపోయాడు. మందిరంలో కూడా ప్రగాఢమైన శాంతి అనుభవించాడు. పశ్చిమ జర్మనీ వెళ్ళినప్పటి నుండి అతని మనసంతా సాయిబాబా మీదే పరిగెడుతున్నది. ఒకసారి స్వప్నంలో బాబా పటం కనిపించింది. తర్వాత అతనికి గణిత శాస్త్రంలో మౌఖిక పరీక్ష జరగనున్నది. అంతకుముందు 2 సార్లు ఆ పరీక్షలో విఫలుడయ్యాడు. సామాన్యంగా 3వ అవకాశం ఇవ్వరు, అలాంటిది అతనికి ఇచ్చారు. ఈసారి పాస్ అవ్వకముందే ఈసారి పాస్ అవ్వకపోతే అతడు కోరిన పై చదువు సాధ్యం కాదు. అతడు మౌఖిక పరీక్షలో తన వంతు కోసం ఎదురు చూస్తుంటే అతని బోధకులతో మాట్లాడడానికి వచ్చిన ఎవరో వ్యక్తి ఇతన్ని ప్రత్యేకించి పలకరించి శుభాకాంక్షలు చెప్పి వెళ్ళాడు. పరీక్షలు అయిపోయి అతడు ఫలితం కోసం వేచి ఉండగా ఆ వ్యక్తే మళ్ళీ ఇతనిని పలకరించి వెళ్ళాడు. నాడు గురువారం. అతడు శ్రీ సాయిలీలామృతం ఆ ముందటి రోజే, ఇంగ్లీష్ అన్నమాట, సాయిలీలామృతం ఇంగ్లీష్లో కూడా ఉంది, ఆ ముందటి రోజే పారాయణ పూర్తి చేశాడు. పారాయణ మొదలుపెట్టినప్పటి నుండి అతడికి ఏకాగ్రత కుదరనారంభించింది. నాడు పరీక్షలో అన్నీ అతడికి తెలిసిన ప్రశ్నలే అడిగారు. అతడు ఆశించిన కంటే ఎంతో అధికమైన విజయం పొందాడు. తర్వాత మరొక పారాయణ చేయగానే మరొక పరీక్ష కూడా పాస్ అయ్యాడు. సినిమాలు, డిస్కోలు, విందులు పిచ్చి, వాటికై అవే తొలగిపోయాయి. భరద్వాజ మాస్టర్ గారు సాయిలీలామృతం ఇంగ్లీష్లో కూడా రాశారండి. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.